రోడ్లు అయితే ఈరోజు బాగానే ఉన్నాయి. కొంచెం టఫ్ అయింది స్టార్టింగ్లో, ఇప్పుడైతే ఓకే మొత్తం అంతా. ఇంకా అది మౌంటైన్స్ హిల్స్ చూడండి ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి కదా. అప్పుడే అయితే మనమైతే ఒక 15 కిలోమీటర్స్ దాకా వచ్చాం. చాలా అంటే చాలా పైకి ఉన్నాయి రోడ్లు. ఈ రోడ్డు అయితే కొంచెం కింద కొంచెం నేనైతే దొరకట్లేదు, చూడొచ్చు మీరు. ఇంకా అది అలా వెళ్ళిపోతుంది. అన్నవరంలో అయితే బాగానే దర్శనం అయ్యి కంప్లీట్ అయి చేసుకున్నా, జ్యోతిష్కం ఇవన్నీ. ఇంకా అక్కడైతే స్నో అయితే పోలేదు, అది చూడొచ్చు మీరు. కనిపిస్తుందో లేదో కానీ అంత క్లారిటీగా. ఏవైతే భలే ఉందబ్బా. చలో 2 కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోతామో మేబీ. ఇంత స్పీడ్కి వెళ్తున్నానంటే నాకు తెలుసు. ఇప్పుడు ఆ బస్సు ఉంది, దాన్ని దాటి వెళ్తా. చల్ చలో చలో చలించు దారిలో కొత్త ఇప్పుడే రైడ్ అయితే స్టార్ట్ చేశాను. వర్షం మళ్ళీ ఒక పక్కన ఎండ, ఒక పక్కన జస్ట్ ఇలా డ్రింక్ తాగి స్టార్ట్ చేసాను. వర్షం మొదలైంది. మనం ఇంకా వెళ్ళవలసిన డెస్టినేషన్ ఏమో 50 కిలోమీటర్స్ ఉంది. ఇంకా టైం ఏమో మనకేమో 3 అవర్స్ ఉంది. మ్యాక్సిమం అయితే ఎంత లేట్ అయినా సరే మా ఊరికి వెళ్ళిపోతాను. రేపు వైజాగ్లో ఉండాలా వద్దా అనేది మీరైతే ఈ వీడియోకి కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? అలాగే మన వీడియోస్ ఎక్కడ వెళ్తున్నాయి, ఏ ఊరిలో నుంచి చూస్తున్నారో మీరు కామెంట్ చేయండి. ట్రైన్ తగ్గాక మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా మన డెస్టినేషన్ వచ్చి 45 కిలోమీటర్స్ ఉంది. ఇంకా చలో మనమైతే ఇంకా తొక్కేదే. వీళ్ళు ఎంత స్పీడ్గా వెళ్తున్నారండి వర్షంలో కూడా, తగ్గట్లేదు. అమ్మాయి నడుపుతుంది బండి, పోరాడుతున్నా. ఫైనల్లీ మనం అయితే అనకాపల్లి రీచ్ అయిపోయాం. వెల్కమ్ టు అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇందాకైతే ఒక సైకిల్ రైడింగ్ చేసి ఒక బ్రో అయితే కనిపించాడు, బాగా మాట్లాడాడు. ఫ్రాన్స్ వెళ్ళాడంట, ఇంకా స్పోర్ట్స్ కోసం స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడంట. ఆల్ ది బెస్ట్ బ్రో. ఒకవేళ ఇన్ కేసు నువ్వు వీడియో చూస్తే ఆల్ ది బెస్ట్. డ్రింక్ తాగుదాం కదా అని బ్రేక్ తీసుకున్నా. మన బుజ్జిగడ అయితే ఇప్పుడు పెట్టాయి, ఎంతో మాడిపోతున్నాడు. డ్రింక్ తాగేసి మళ్ళీ మన రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇక్కడ నుంచి మా ఓడ రూమ్కి 50 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. చాలా కరెక్ట్గా 50 టైం వచ్చేసి 2:48 అయింది. 3 అవర్స్ 4 అవర్స్ పడుతుంది. 600 చాలా చేస్తాం. 600 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్. లాస్ట్ ఇయర్ ఫ్రాన్స్ చేసాం. ఫ్రాన్సా? లడక్ అటు సైడ్ వెళ్ళారా బ్రో ఎప్పుడన్నా? ఫ్రాన్స్ వెళ్ళాలంటే ఇప్పుడు పాస్పోర్ట్ అయి కావాలా? క్వాలిఫై బ్రో? దేనికి బ్రో? పార్టిసిపేట్ చేసి ఎస్ఆర్ ఉంటుంది. 200, 300, 400, 600 చేస్తే ఒక ఎస్ఆర్ అవుతుంది. అలాగే 2 ఎస్ఆర్ చేసిన తర్వాత ఫ్రాన్స్ క్వాలిఫై అవుతాను. అంటే ఆ ఇయర్ 4 ఇయర్స్ ఒకసారి అవుతుంది. లాస్ట్లో రిజిస్ట్రేషన్ ఏంటంటే ఒక ఎస్ఆర్ చేయాలి. ఓకే, అంటే డైరెక్ట్ సైకిల్ వేసుకుని వెళ్తా ఉండదా? క్లబ్స్ ద్వారా ఏ కంట్రీ అయినా అంతేనా? సేమ్ ఎవ్రీ 4 ఇయర్స్. రైడింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ ధైర్యం చేసి ఎవరో ముందుకు రారు.
ఎందుకంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి కాబట్టి. నేనైతే ధైర్యం చేసి ముందుకు వచ్చా. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. మీ నుంచి నాకు ఒక షేర్, ఒక లైక్, ఒక ఫాలోవరే కావాలి. అంతకన్నా ఇంకేం వద్దు నాకు. అవి చేస్తే నేను చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను ఏదో చేస్తున్నాను కాదు, నేను అనుకున్నది పెద్ద డ్రీమ్. ఇది 3500 కిలోమీటర్లు మీ సైకిల్ మీద అంటే ఇది చిన్న విషయం అయితే కాదు. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేనైతే. ఈ రోజుకి మనం స్టార్ట్ చేసి డే 3. మన రైడ్ అయితే ఇప్పటి వరకు 20 కిలోమీటర్స్ ప్లస్ అయితే తొక్కాం. ఇంకా చూద్దాం ఇంకెంత ముందుకు వెళ్తాం. ఈరోజైతే ఎలాగైనా వైజాగ్ అయితే వెళ్ళిపోవాలి. అందరూ ఫుడ్ ఎక్కడ తింటారని అడిగారు కదా. ఇలా హైవే మీద వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా భోజనం హోటల్ కనబడితే ఇలా అయితే తింటాను. పప్పు, బంగాళదుంప, రైస్, ఒక అప్పుడే ఇచ్చారు. వంటల కోసం అయితే ఆగా. అప్పు చూడండి ఎంత ఉందో, చాలా దారుణంగా ఉంది కదా. ఓ ఇంకా నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ 25 ఉంది. ఇప్పుడే ఒక బ్రిడ్జ్ అయితే తీస్తున్నాను చూడండి. మళ్ళీ ఇంకో బ్రిడ్జ్. వాట్ ఈజ్ దిస్ బ్రో? అసలు ఇంకా పెళ్ళి అయితే వచ్చాం మనం ప్రజెంట్ అయితే. బ్రిడ్జ్ ఇన్ని కాదు. మా ఊరు రూమ్ ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. తొక్కేస్తా వెళ్ళిపోతా. ఇంకా 1 అవర్లో రూమ్కి వెళ్ళిపోయి బ్రిడ్జ్ కనిపిస్తున్నాను. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి అలాంటి చాలా గొప్పగా ఉన్నాయి బ్రిడ్జ్లు. అవ్వట్లేదు ఎక్కడానికి, చాలా కష్టంగా ఉంది. అలాగే నాకు కష్టపడితేనే కదా ఫలితం వచ్చేది అని చూసారా. అసలు సైకిల్ కట్టలేదు. నాకైతే వర్షం వచ్చింది కదా, అప్పుడు గాలి వేసింది. సైకిల్ అంటే అటు ఇటు ఊపేస్తుంది మొత్తం ఫుల్గా. చూడొచ్చు ఎంత ఎత్తెక్కు. ఇంకా పైనుంచి లొకేషన్ వెనకాలే వర్షం వస్తుందేమో అనుకున్నా. ఇక్కడ వచ్చేది ఆడికి ఎంత ధైర్యం, వెనకాల కూర్చున్నాడు. చూడొచ్చు. ఒక లొకేషన్ చూపిస్తా చూడండి. అసలు ఎంత అంటే అంత బాగుంది. అబ్బా వర్షం పడిన తర్వాత మళ్ళీ మబ్బులైతే మళ్ళీ మబ్బులు చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయి. ఈరోజు వర్షం వచ్చేసేటట్టు ఏమైనా ఉందేమో నాకు తెలిసి. కానీ ఆ ఇల్లు, మబ్బులు, గ్రీనరీ అయితే బాగుంది. చూడడానికి చాలా బాగుంది కదా. హాస్పిటల్ అనుకుంటా మీరు. చింటూ లోకలే ఇక్కడైతే కమల పూలు బాగున్నాయి. అంతది మొత్తం లొకేషన్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళనిచ్చేలా లేదు ఈ రైన్. నన్ను అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. చూడొచ్చు మీరు ఎంత గట్టిగా వస్తుందంటే ఈసారి చాలా గట్టిగా వస్తుంది. చూద్దాం ఎంతవరకు వెళ్తాం. మీకైతే లొకేషన్లు అయితే నాకైతే చాలా చాలా అంటే బాగా నచ్చినాయి. సరే మీరు చూడండి.
సర్వీసింగ్ చేపిద్దాం అనుకుంటున్నా. సైకిల్ సర్వీసింగ్ ఆటోమేటిక్గా అయిపోతుందిలే. వైజాగ్ ఎంటర్ అయ్యానో లేదు, ఫుల్ ట్రాఫిక్ అసలు. ఇంకొక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు రూమ్కి. వెళ్ళిపోతా హాఫ్ అన్ అవర్లో. ఆల్రెడీ టైం వచ్చేసి 7 అవుతుంది, 6:30 అయింది. 7 కల్లా వెళ్ళిపోతాను మేబీ. మామూలుగా లేదు ట్రాఫిక్. లాస్ట్ 10 కిలోమీటర్స్ అయితే అసలు కాళ్ళు ఆగుతున్నాయి అబ్బా. సైకిల్ ముందుకే కదా అవట్లా నన్ను.